సూచనలు అంటే సైన్స్. అంటే సైన్స్ అంటే సూచనలు అందం. ఇప్పుడు ఈజీగా అర్థం కావడానికి 2020లో మనందరి శరీరాల్లో కొన్ని సూచనలు కనపడ్డాయి. అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ టేస్ట్ ఎగిరిపోయింది, అదొక సూచన. వాసన రావట్లా, అదొక సూచన. వాసన రావట్లేదు, రుచి తెలియట్లేదు, దేనికి సూచన? కరోనాకు సూచన. మ్యాటర్ అర్థమైంది కదా, అది సూచన అంటే. అలాగనే మన జీవితంలో ఏ లక్షణాలు కనబడితే, ఏ వ్యవహారం కనపడితే, ఏ జీవిత విధానం కనపడితే మనము దేవునికి దూరంగా ఉన్నాము అని తెలుస్తుంది అని ప్రశ్నతో మనం ప్రయాణం చేద్దామంటున్నా. అందులో మొదటి సూచన ఇప్పుడు మనం చదువుకున్న వచనమే, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట కనబడుతోంది. ఇది క్లూ నంబర్ 1, సూచన నంబర్ 1. ఏమిటది? ఆ జనముల దేవతలను పూజించుటకు, అండర్లైన్ చేద్దాం, ఇతర దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలుగు హృదయము అన్నాడు. ఈ సమస్య పురుషునికి రావచ్చు, ఈ సమస్య స్త్రీకి రావచ్చు, లేదా ఒక కుటుంబానికి రావచ్చు, లేదా ఒక గోత్రానికి కూడా రావచ్చు అంటున్నాడు అక్కడ. ఎప్పుడైనా మనకు ఇతర దేవుళ్ళ వైపు, ఇతర దేవతల వైపు మన హృదయం ఆకర్షింపబడుతూ ఉంటే అది ఒక సూచన మనము జీవము గల దేవుని యొద్ద నుండి దూరం అవుతున్నామని. ఇలా ఎవరి జీవితంలోనైనా జరిగిందా అని అడిగితే వెంటనే మనకు గుర్తుకొచ్చేది సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు. ఆయన జీవితంలో ఏం జరిగింది? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం, అందులోని 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. సొలొమోను గారి హృదయము ఒకానొక కాలంలో తన జీవితంలో ఏ వైపుకు ఆకర్షింపబడింది? ఇతర దేవతల వైపు. అంటే సొలొమోను గారు తన జీవితంలో ఒకానొక దశలో జీవము గల దేవుణ్ణి విసర్జించి ఆయన యొద్ద నుండి తొలగిపోయిన ఒక సంభవం, ఒక సంఘటన ఇక్కడ కనబడుతోంది. సొలొమోను గారికి అది జరిగిందంటే ఎవరికైనా జరిగే అవకాశం ఉందా? ఉంది. ఇది ఒక సూచన, ఇది ఒక హింట్, ఇది ఒక క్లూ. అఫ్ కోర్స్ మళ్ళీ సొలొమోను గారు పశ్చాత్తాపడ్డారు, మళ్ళీ దేవుని చెంతకు చేరారు. ఆ తర్వాతనే ప్రసంగి గ్రంథం రాశారు. నేను ప్రసంగి గ్రంథం వివరించేటప్పుడు చెప్పాను. ఇప్పుడు సొలొమోను గారి జీవితానికి నేను జడ్జ్మెంట్ ఇవ్వట్లా, ఆయన జీవితంలో ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఇది జరిగిందని చూపిస్తున్నాను. అలా ఎవరి జీవితంలోనైనా జరిగే అవకాశం ఉంది గనుక ప్రారంభంలోనే మనం చూసినట్టుగా మనము బహు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తుంది. దేవునిని విసర్జించి ఆయనకు దూరం అవ్వడానికి ఇది ఒక లక్షణం, ఇది ఒక క్రియ, ఇది ఒక కార్యం, ఒక హింట్ మనకు.